హాయ్ అందరికీ. ఇంకా మనము తిరుమలలో లాస్ట్ టెంపుల్కి వచ్చేసాము. ఇది వచ్చేసి ఆకాశగంగ అండి. వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇక్కడ మాకు 6 అలా అయిపోయింది. ఇంకా సైడ్వి ఇక్కడ మనకి కొంచెం పార్క్ లాగా ఉంటుంది. చాలా లోపలికి వెళ్ళాలి. కొంచెం వెళ్తూరు ఉన్నప్పుడు చూస్తే బాగుండు అనిపించింది. వాటర్ ఫాల్ అదంతా ఎక్కువ క్లియర్గా కనిపించలేదు. ఫుల్ చల్లేస్తుంది. నెక్స్ట్ పిల్లలు కూడా వికెట్ అవుట్ అయిపోయారు. ఎందుకంటే ఫుల్గా మార్నింగ్ 11 o'clock నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా. ఎక్కడ కూడా టైం వేస్ట్ చేసుకోకుండా తిరుగుతూనే ఉన్నాము. 11కి స్టార్ట్ చేస్తేనే నైట్ 6 అలా అయిపోయింది. కొంచెం జాపాలి దగ్గరని ఎక్కువ టైం పట్టింది. ఇంకా క్రౌడ్ ఉన్న టైంలో ఏమైపోతుందంటే మనం అంటే దర్శనము చేసుకోవడానికి కూడా కొంచెం టైం పట్టిద్ది. ఇంకా ఈ ఆకాశగంగ అయితే కొంచెం లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. మేము 6:10 అలా అయినా కూడా లోపలికి వెళ్ళేసరికి 6:30 అయింది. చూసారు కదా, ఇలా మనం కిందికి వెళ్ళాలి. అక్కడ కనిపిస్తుంది కదా మనకి గుడి, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి ఇది వచ్చేసి మొత్తం కాశీ టైప్ అండి. ఇక్కడ అంటే దానాలు అలా ఉంటాయి, కానీ మనం బేసిక్గా ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా అర్చన చేయమని అంటాం. ఈవెన్ మేము కూడా వెళ్ళగానే అర్చన చేయమన్నాము. బట్ ఆకాశగంగ అంటే ఎక్కువ దానాలు, గోమాత గోదానము అలాంటివి ఉంటాయి అన్నట్టు. ఇంకా మేము ఏ టెంపుల్కి వెళ్ళినా అక్కడ ఏమేమి చేయాలో అన్నీ కూడా చేసేసి వచ్చాము. ఇంకా ఆకాశగంగ దగ్గర కూడా ఇలా దీపం పెడితే మంచిదని అంటే 20 రూపీస్, ఒక్క దీపంకి ఇలా 20 రూపీస్ అండి. మనము ఖచ్చితంగా ఇలా దీపం పెట్టుకోవాలి. ఇటు సైడ్ చీకటి అయింది కాబట్టి ఆల్మోస్ట్ చూస్తారు కదా, ఇలా గేటు వేశారు. కొంచెం ప్లేస్ ఉండారు. ఆల్రెడీ అక్కడికి వచ్చిన వాళ్ళకి కాస్త అలా ప్లేస్ ఉంచేశారు. అందులోనే మొత్తం వెళ్తున్నారు అన్నట్టు. ఇంకా మేమైతే ఇక్కడ గోదానం చేసామన్నట్టు పూజ. ఇక్కడ మనకి లోపలైతే వీడియో తీయడానికి ఏమి ఉండదు కాబట్టి గోదానము అలాంటి దానాలు చేయాలి. 500 ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. 500 అలా. గోదానంకి అయితే 500. మిగతా అన్ని దానాలకి కాశీలో ఎలా ఉంటాయో అలానే ఉంటాయంట. మేమైతే అక్కడికి ఎప్పుడు కాశీకి వెళ్ళలేదు, కానీ వాళ్ళు చెప్పారు ఈ వాటర్ ఎంత మనం ఇంట్లో ప్యూరిఫైర్ పెట్టుకున్నా కూడా ఎంత రుచిగా ఉండవండి బాబు. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఏమో, కానీ అందుకే ఇది ఒక్కటి చూడడం కోసమే నాకు అనిపించింది వెళ్తూరు ఉన్నప్పుడు వస్తే బాగుండేది అనిపించింది. బట్ ఇంకా కొంచెమైనా ఇలా అంటే చీకటిగానే ఉంది. ఎంత టేస్ట్గా ఉన్నాయి వాటర్ అయితే. ఇంకా మేము కూడా బాటిల్లో పట్టేసుకున్నాము. ఇంకా అక్కడికి వచ్చేసరికి ఫుల్ దాహం వేస్తుంటే బాగా తాగేసాము అండ్ బాటిల్లో ఫిల్ చేసుకున్నాము. ఎంత బాగున్నాయి తెలుసా, చల్లగా చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ ఆ అమ్మవారు అయితే ఇలా ఉన్నారు. నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ మనము మేమైతే గోదానం చేసినాము. అక్కడ నుండి ఇంకా అర్చన అలా చేంజ్ చేసుకొని, అర్చన అన్నారు, దానాలు అంటారు, అవన్నీ చేయించుకున్నాము. కిందికి వెళ్ళాలా లేదా ఆలోచించాము. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, అక్కడ లైటింగ్ లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అలా జారుతుంటాయి అని ఫుల్ చలిస్తుంది మెయిన్గా. సర్లే ఇంత దూరం వచ్చినాం కదా, అందరూ వెళ్తున్నారని కేర్ఫుల్గా పిల్లల్ని పట్టేసుకొని అయితే వెళ్ళాము. అంటే కిందికి వెళ్తారు అన్నట్టు. యాక్చువల్లీ మనము ఆకాశగంగకి దీపం పెట్టేది ఇక్కడ పెడితే బాగుండే, అంటే చీకటి ఉంది, పిల్లలు కూడా ఉన్నారనేసి ఇంకా అక్కడనే పెట్టేసాము మేము పైన టెంపుల్ దగ్గర. నెక్స్ట్ అయితే ఇలా కిందకి వచ్చేసాము. వాటర్ ఫాల్ అయితే పైనుంచి కొంచెం వెళ్తుంటే బాగుండండి, మామూలుగా లేదు అసలు. ఇక్కడ ఈ తిరుమలలో అన్ని మనము ఇలాంటి పెద్ద పెద్ద టెంపుల్స్కి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్నాయి అన్నీ చూసుకోవాలి. చూసారు కదా వాటర్ ఫాల్ ఎంత బాగుందో. అంటే ఇంకా డేలో చూస్తుంటే ఇంకా మంచిగా ఉండేది. బట్ నో ప్రాబ్లము. ఇంకా అక్కడ కొంచెం లోపలికి అలా వెళ్దాం అనుకున్నాం, కానీ జారిపోతున్నాయండి. ఇంకో చీకటి ఉంది, ఇవన్నీ రాళ్ళు కూడా స్కిడ్ అవుతున్నాయి. అందుకనేసి ఇంకా లోపల వరకు ఏం వెళ్ళలే, కాస్త అలా వెళ్ళేసి తలపైన నీళ్ళు కాళ్ళు చేతులు అలా చల్లేసుకొని వచ్చేసాము మేమైతే. కానీ బాగుంది, చాలా బాగుంది, ఎంత బాగుందో. ఆల్మోస్ట్ ఇంకా మేము ఆల్మోస్ట్ కాదు, అంటే తిరుపతి కింద ఉన్నవి, తిరుమల పైన ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా మేమైతే ఏది మిస్ అవ్వకుండా చూసేసాము. కానీ ఒకటైతే అర్థమైపోయింది, మనము తిరుమలకు వస్తే ఇంత బడ్జెట్ అని పెట్టేసుకుంటాం కదండి, అంతకు ఎక్కువనైతే కానీ అందులో మిగులుబాటు అయితే ఉండదు. నాకు అదే అర్థమైంది. మేమైతే అంటే ఫ్యూచర్లో ఎప్పుడూ రాలేదు ఇప్పటివరకును, రాక వచ్చేస్తున్నాం అనేసి ఆల్మోస్ట్ మాకు తెలిసినవి ఇంకెవరైనా ఇలానే చెప్తారు కదా, అవన్నీ చూసేసి రావాలని ఒక బడ్జెట్ పెట్టేసుకున్నాం. ఇక్కడితోటి కంప్లీట్ అయిపోయింది అన్నట్టు ఆ బడ్జెట్. సో ఎంత ఏంటి అనేసి అయితే ఇక మనం ఖర్చు పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. వెహికల్స్ మాట్లాడుకుంటే, ఇంట్లో ప్రైవేట్ వెహికల్స్ మనం మాట్లాడుకుంటే ఎక్కువ ఉంటుంది. గుట్ట పైన వచ్చేసి మనకి బస్సు కూడా ఫెసిలిటీ ఉంటుంది
ఉంటుందండి. బట్ పిల్లలతో వెళ్ళినప్పుడు ఏమవుతుందో తెలుసా, బస్సు వచ్చేసి అది వచ్చేంతవరకు వెయిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఎక్కడమో కష్టం, అందుకే ఇలా ప్రైవేట్ వెహికల్ అలా మాట్లాడేసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది. నెక్స్ట్ ఎంత బాగుందంటే అసలు వచ్చేసరికి ఇది కొంచెం లేట్గానే వీడియో పోస్ట్ చేస్తున్నాను. వైకుంఠ ఏకాదశి కోసం ఇదంతా డెకరేట్ అండి. మేము వచ్చేసరికి అంటే ఇంకా అక్కడి నుంచి మనం అన్నీ చూసేసి రూమ్కి వచ్చే టైంకి ఇలా కనపడేసరికి భలే అనిపించింది. ఏదైతే ఏందండి, అసలు మేము ఇప్పటివరకు తిరుమలకి రాకుండా మంచి టైంలో వచ్చామనే ఫీలింగ్ వచ్చింది. స్వామివారికి ఇష్టమైన ఆ టైంలోనే వచ్చాము. చాలా బాగుంది. అసలు ఏ రోజు ఉన్న ఈ 3 days ఒక్క క్షణం కూడా మేము టైం వేస్ట్ చేసుకోకుండా, ఏది మిస్ అవ్వకుండా, ప్రీ ప్లానెడ్గా అనుకోకుండా వచ్చినా కూడా ప్రీ ప్లానెడ్గా వచ్చాము. ఇదంతా ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు గైడెన్స్ ఇచ్చేవారు ఉండాలండి. మాకు అలా ఇచ్చేవాళ్ళు మాకు దొరకడం అదృష్టం. ఆయన చాలా సక్సెస్ఫుల్గా ఈ తిరుపతికి రావడం అయింది. అయ్యవారి దర్శనము చూడముచ్చటగా అయింది. మళ్ళీ స్వామివారు ఎప్పుడు రప్పించుకుంటారో, ఇంకా మేము అక్కడి నుంచి వచ్చేసరికి 8:30 అలా అయిపోయింది. మనం ఇంకా వెహికల్ అక్కడ దింపేస్తారు. 8:30 అలా అయిపోయింది. అక్కడ అదే టైంకి డిన్నర్ టైము, ఇంకా పిల్లలు కూడా డిన్నర్ తినేస్తారని మళ్ళీ సెకండ్ టైం వెళ్ళిపోయాము. వెంగమాంబ దగ్గరికి వెళ్ళేసి మంచిగా అక్కడ డిన్నర్ చేసేసుకున్నాము. ఒక్కసారి తినడం ఏమో, మేమైతే 2 times మాకు కుదిరింది. అది కూడా స్వామివారి దయ అని అనుకుంటాము. కడుపు నిండా మార్నింగ్ అంతా ఏం తినలేదు, స్నాక్స్ తింటున్నాం, ఫ్రూట్స్ అవి ఇవి. అంటే తినాలనే ఆలోచన కూడా రాదండి ఆ టైం, అంటే అన్నీ చూడాలని క్యూరియాసిటీతో. నెక్స్ట్ అయితే ఇలా తింటున్నాము, అలా తీసేస్తురు. మళ్ళీ నాకు ఎప్పుడు ఈ స్వామివారి సేవ భాగ్యం వస్తుందో చూడాలి. నాకు ఇక్కడికి వచ్చినాక కొత్తగా వచ్చిన ఆలోచన అయితే నాకు కూడా స్వామివారికి సేవ చెయ్యాలి అనిపించింది. ఇంకా తను చేయించుకోవాలనుకుంటే నేనైతే రెడీ. ఆ రోజు ఎప్పుడు వస్తుందో వెయిట్ చేస్తా. నెక్స్ట్ మళ్ళీ అక్కడ వెంగమాంబ దగ్గర భోంచేసి బస్ ఎక్కి రూమ్కి అయితే వెళ్ళిపోయాము. రూమ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 9:30 అయిందండి. డేలోనే అన్నీ అంటే కొంచెం ఎర్లీగానే అన్నీ కంప్లీట్ చేసుకొని హ్యాపీగా రూమ్కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా రేపైతే వెకేట్ చేయాలి, రేపు వెళ్ళాలి. ఆ ఆలోచనని చాలా బాధగా ఉంది నిజంగా. తిరుపతి ఒక ఎమోషన్ అండి. అందరు చెప్తుంటే ఏదో అనుకున్నాం, కానీ ఇక్కడ నుంచి ఎన్ని మనీ తెచ్చుకున్న మనీ మొత్తం ఖర్చు అయిపోయినా మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళే టైం వస్తుంది చూడండి. అసలు ఇంకా మనీ ఉంటే బాగుండి ఇక్కడనే ఉండిపోతాము, ఇక్కడ ఉంచుకుంటే బాగుండనే ఫీలింగ్ ఉంటుంది తప్ప మనీ ఖర్చు అయినాయి అనే ఫీలింగ్ అయితే ఉండదు. సో ఇది మొత్తానికైతే తిరుమలలో కూడా అన్నీ చూసేసాము. ఇంకా నెక్స్ట్